హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మంచి ఫిష్ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానన్నాను కదా, ఈ వీడియోలు చూడండి. ఫిష్ బాగా క్లీన్ చేయాలి. తర్వాత ఒక బౌల్లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, తర్వాత గరం మసాలా అంటే ఇందులోని ధనియాలు పౌడర్ ఉంటుంది, జీరా పౌడర్ ఉంటుంది, గరం మసాలా పౌడర్, మొత్తం 3 కలిపి మిక్సీ చేసిన పౌడర్ అది. అదంతా ఈ ఫిష్కి బాగా మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేశాక 1 లెమన్ సరిపోతుంది. ఆ లెమన్ బాగా మ్యారినేట్ చేయాలి. ఆ లెమన్ వేసి తర్వాత ఇందులో 1/2 ఇంచ్ ఫిష్ ఫ్రైకి యూస్ చేసుకోవచ్చు, ఇంకా 1/2 ఇంచ్ ఫిష్ పులుసుగా యూస్ చేయవచ్చు. నేనైతే ఇందులో 1/2 ఇంచ్ ఫిష్ ఫ్రై, ఇంకా 1/2 ఇంచ్ ఫిష్ పులుసుకి తీస్తున్నాను. బాగా మ్యారినేట్ చేశాక ఒక కళాయిలో ఒక 10 టమాటోస్, ఒక పచ్చిమిర్చి కొంచెం, తర్వాత కొంచెం పసుపు, కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టాలి. అది కొంచెం బాగా దగ్గరికి అయ్యాక అది మిక్సీ కొట్టేసి మిక్సీ పేస్ట్ చేయాలి. కొంచెం వాటర్ కూడా వేసి ఆ స్టవ్ మీద కొంచెం దగ్గరికి అయిపోయాక పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, గరం మసాలా అంటే కొబ్బరి ముక్కలు, కొంచెం జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, కొంచెం మసాలా దినుసులు ఇవన్నీ వేసి పేస్ట్ చేయాలి. ఇందాక మసాలా పౌడర్ వేసి ఇప్పుడు మసాలా పేస్ట్ కాబట్టి కొంచెం వేయాలి. కాకపోతే కొబ్బరి ముక్క ఇది వేయాలి. ఆ పేస్ట్ని బాగా ఫ్రై చేసాం. తర్వాత ఆనియన్ పేస్ట్ కూడా బాగా ఫ్రై చేయాలి. ఎలా ఫ్రై చేయాలంటే ఇది బ్రౌన్ ఆనియన్స్ వస్తుంది కదా, ఆ బ్రౌన్ ఆనియన్స్ వచ్చేటట్లుగా పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది. ఇది మనం ఫ్రై చేసాక ఇది తీసేయాలి ఒక ప్లేట్లో. తీసాక ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఆ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి పోపు వేయాలి. ఆ పోపు వేసాక ఇందులో మినపప్పు వేయకూడదు, ఓన్లీ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసాక ఇప్పుడు మ్యారినేట్ చేసాం కదా, ఆ ఫిష్ని ఇందులో వేయాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసాక ఇప్పుడు మనం ఇందాక మసాలా పేస్ట్, ఆనియన్ పేస్ట్ చేసి బాగా ఫ్రై చేసాం కదా, ఆ పేస్ట్ కూడా వేసి బాగా కలపాలి. తర్వాత ఇప్పుడు టమాటో పేస్ట్ చేసాం కదా, ఆ టమాటో పేస్ట్ కూడా బాగా వేసి కలపాలి. ఇప్పుడే మనకి సాల్ట్, కారం అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ కారం సరిపోకపోతే కారం వేసుకోవచ్చు, అది టైంలోనే వేసుకోవాలి. వేసుకున్నాక మాకు కొంచెం కారం సరిపోలేదు, కొంచెం ఉప్పు కూడా సరిపోలేదు. ఉప్పు తర్వాత అయినా వేసుకోవచ్చు, కారం మాత్రం ఇప్పుడే వేసుకుంటే కొంచెం ఆ పచ్చి వాసన అనేది రాదు, కారం వాసన అనేది. బాగా ఇదయ్యాక ఇప్పుడు చింతపండు రసం వేయాలి. నెక్స్ట్ చింతపండు రసం వేసి బాగా మరిగించాలి. అది బాగా అంటే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది, అంతవరకు మరిగిస్తే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్గా స్మెల్ అనేది కూడా రాదు. అసలు ఫిష్ పులుసు అంటే వాసన వస్తుంది కదా, ఆ ఫిష్ వాసన కూడా రాకుండా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇంకొంచెం కొత్తిమీర కూడా లాస్ట్లో దించే ముందు వేసుకోవాలి. చూసారా ఎంత బాగుంది. ఇలా ఆయిల్ తేలినంత వరకు ఇలా ఉంచుకొని ఇలా చేయాలి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, వాసన రాదు. మీరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.